నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేసరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ కృష్ణవంశీ ఈయన వచ్చేసరికి పెద్ద డైరెక్టర్, మీ అందరికీ తెలిసి ఉంటుంది. సో ఈయన ఒక షాకింగ్ ఊహాగానం నుంచి బయటకు రావడానికి చాలా రోజులు పట్టిందంట. ఇది చాలా చాలా రోజులు ఏడ్చాడు ఒక అతని కోసం. అసలు అతను ఎవరు, ఎందుకు ఏడ్చాడు అన్ని రోజులు? అంటే సొంత ఇంట్లో వాళ్ళ కోసం కూడా అన్ని రోజులు ఏడవలేదంట, బట్ ఒక అతని కోసం ఏడ్చాడు. ఎందుకు అన్ని రోజులు ఏడవడం జరిగింది? ఆయన కృష్ణవంశీ గారు అంటే నాకు బాగా ఇష్టమైన డైరెక్టర్. అండ్ మోర్ ఓవర్ చాలామంది డైరెక్టర్లకి కమర్షియల్ డైరెక్టరు, లేదంటే గ్రేట్ డైరెక్టరు, పెద్ద డైరెక్టరు అలాంటి పేర్లు ఉన్నాయి. కానీ క్రియేటివ్ డైరెక్టర్ అని మాత్రం ఈయన ఒక్కడే పేరు తెచ్చుకోగలిగాడు. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ అని. ఎందుకంటే ఆయన సెట్లోకి రాగానే కూడా ఆ రోజు ఒక కాన్సెప్ట్ అనుకొని వస్తే, లేదంటే ఆ సీన్స్ తీద్దాం అనుకొని వచ్చిన పర్సన్ అక్కడ ఉండే సెట్ ప్రాపర్టీస్ బట్టి కానీ, ఆ రోజు ఉండే క్యారీ అయ్యే మూడ్ని బట్టి కూడా అప్పటికప్పుడు షార్ట్ రెడీ చేసి తీసేస్తారంట. సో అందుకు క్రియేటివ్ డైరెక్టర్ అని అంటారు ఆయన. అండ్ మోర్ ఓవర్ అందుకే ఆయన అలా వెళ్తున్నప్పుడే చాలామంది సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పినప్పుడు కూడా ఆయన రెస్పాండ్ అవ్వడం. దాన్ని కొంతమంది ఆయనకి పొగరు గేర అనుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఒక ఫేమస్ ప్రొడ్యూసర్ కూడా ఆయన మీద ఇలాగే కాంట్రవర్సీ కామెంట్స్ చేశాడు. ఆయన ఎవరు మీకు తెలిసే ఉంటుంది. చేసినప్పుడు ఆయన అంతానండి, ఆ ప్రొడ్యూసర్ ఏమన్నాడంటే, ఆయన రాత్రంతా ఫుల్గా వేస్తాడు, పొద్దున్న లేచి ఎవరితో మాట్లాడు, సెట్లోకి వచ్చిన విష్ చేసినా పలకరించినా పలకడు అన్నట్టుగా చెప్పాడు. కానీ అది తప్పది. అంటే ఇవాళ ఎలా తీద్దాం, ఎట్లా కొత్తగానం తీద్దాం అన్నట్టుగా ఆలోచించి వస్తాడు. కాబట్టి ఆయన ఎవడు అయితే ఎప్పుడైతే వర్మగారు స్కూల్ నుంచి వచ్చిన వ్యక్తే కదా కృష్ణవంశీ గారు కూడా. ఆయనతో జర్నీ చేసినప్పుడు కృష్ణవంశీ లాంటి వ్యక్తి మీరు అబ్జర్వ్ చేయండి, ఎవరి గురించి కూడా చెడుగా మాట్లాడు, ఎవరి గురించి కూడా తప్పుగా మాట్లాడు. ఒకవేళ వాళ్ళ సందర్భం తీసుకొచ్చిన అది ఏదో ప్రకృతి నాతో చేయించిందండి, అదేదో ఆ సినిమాకి అలా కలిసి వచ్చేసింది అన్నట్టుగానే చెప్తాడు. లేదు సార్ మీరు బాగా చేశారంటే అవునా థ్యాంక్ యూ అంతే. సో అటువంటి కృష్ణవంశీ గారు ఫస్ట్ టైం ఒక రచయితతో పరిచయం అయినప్పుడు, అంటే రచయిత సాంగ్ రాసినప్పుడు సిచ్యువేషన్ తగ్గట్టు, సిచ్యువేషన్ జనరల్గా డైరెక్టర్ కాకపోయినా అసిస్టెంట్ వాళ్ళు అసోసియేట్ ఎవరో కూర్చొని ఆ రచయితతో జర్నీ చేస్తారు. సార్ ఇక్కడ సిచ్యువేషన్ ఇది, పాట ఇలా కావాలనుకుంటున్నాం అంటే అవునా సరే కొద్ది టైం ఇవ్వు, వాళ్ళకి ఏమైనా అరేంజ్మెంట్స్ అని చేశాక బయట ఉండమ్మా అని చెప్తారు. సో ఫస్ట్ ఆ రచయిత చూసినప్పుడు ఈయన ఒక ఆఫీస్ బాయ్ ఏమనుకొని, బాబు నాకు ఒక టీ ఒక గ్లాస్ వాటర్ తెప్పించమ్మా, నువ్వు బయట వెయిట్ చేయని చెప్పాడంట. తర్వాత వచ్చి సార్ రాసేసారా అంటే, అయినా ఈయన ఫీల్ అవ్వకుండా తీసుకొచ్చి ఇచ్చి, ఎందుకంటే ఆ రచయిత చాలా గొప్పవాడు కాబట్టి రాసిన తర్వాత మళ్ళీ ఫేర్ చేస్తారు కదా, సార్ ఇక్కడ ఇది చిన్న లెటర్స్ అవ్వచ్చు, లేదా కొంచెం ఇక్కడ ఇది పాయింట్ మారిస్తే బాగుంటుందనో, లేదా ఇంకేమైనా సజెషన్లు ఇస్తారు కదా, అట్లా ఇచ్చినప్పుడు ఆ తర్వాత పరిచయం చేసుకున్నాడు. సార్ నేను ఇక్కడ నా పేరు కృష్ణవంశీ అండి, కృష్ణ డైరెక్టర్. ఆ రచయిత మరెవరో కాదు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి కృష్ణవంశీ గారు అంటే ఎంత ఇష్టం. ఇప్పుడు కృష్ణవంశీ గారు లాంటి వాళ్ళు చాలామంది సీతారామ శాస్త్రి గారిని ఇష్టపడతారు. అది ఎందుకంటే ఆయన అంత గొప్ప. ఎందుకంటే ఆది భిక్షువు వాడిని నిందాస్తుతి అని అంటారు. నిందాస్తుతిలో ఆది భిక్షువు వాడిని ఏది కోరేదనే పాట రాశాకే ఆ సినిమా నుంచి ఇంటి పేరుగా మార్చుకోవడం అయింది. సీతారామ శాస్త్రి గారి పేరుని సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అయ్యారు. ఏది మన కృష్ణవంశీ గారు విశ్వనాథ్ గారి సినిమా సిరివెన్నెల సినిమా నుంచి. సో అట్లాంటి సీతారామ శాస్త్రి గారిని అందరికీ ఇష్టమే. బట్ సీతారామ శాస్త్రి గారికి ఇష్టమైన వ్యక్తి ఎవరంటే కృష్ణవంశీ గారు. ఎంత ఇష్టం అంటే ఒకానొక సందర్భంలో ఆయన్ని పిలిచి దత్తత కూడా తీసుకున్నారంట. నాకు కొడుగ్గా ఆయన్ని స్వీకరిస్తున్నానని ఏంటి బ్రాహ్మణుల చేత క్రతువంతా నిర్వహించి దత్తత తీసుకున్నారంట కృష్ణవంశీ. అందుకే నా జీవితానికి నిజంగా గత జన్మలో ఏం చేశానో తెలియదు, ఈ జన్మలో అటువంటి గొప్ప వ్యక్తి యొక్క పరిచయం, అటువంటి వ్యక్తి యొక్క సాంగత్యంతో ఉండడం అనేది నిజంగా నా పూర్వజన్మ సుకృతం, నా అదృష్టం. ఈ జన్మకి ఇది చాలు అని చాలా సందర్భాలు చెప్పారు. అయితే రీసెంట్గా సింగర్ పార్థసారథి అని ఉన్నారు. ఈటీవీ పాడుతా తీగ కార్యక్రమం పెట్టినప్పుడు ఫస్ట్ సిరీస్కి ఫైనలిస్ట్గా వచ్చిన వ్యక్తి పార్థసారథి. ఫస్ట్ సిరీస్లోనే ఆయన ఉషా గారు, సింగర్ ఉషా గారు, తర్వాత సాందీపు, గోపికా పూర్ణిమ అనుకుంటా. సో ఈ నలుగురు ఫైనలిస్టులు వచ్చారు. ఆ పార్థసారథి గారు చాలా పాటలు పాడారు మణిశర్మ సాంగ్స్ వాటికి. సో పార్థసారథి గారు ఇంటర్వ్యూ చేశారు. అంటే సిరివెన్నెల గారితో అంతకుముందు వేరే ఒక యూట్యూబ్ ఛానల్కి చేసేటప్పుడు సిరివెన్నెల గారితో అనుభవం, లేదా సిరివెన్నెల గారితో ముచ్చట్లు సంథింగ్ ఏదో ప్రోగ్రామ్ చేస్తూ ఆయన ఏ పాటకి ఎంత మేధోమదనం చెందితే, ఎంత మదన పడితే ఆ పాట వచ్చింది అనే దాని మీద చేస్తూ, తర్వాత ఆయన మనకు తెలుసు ముందు కరోనా టైంలో బాలు గారు ఇదయ్యారు. అక్కడికి 6 months 1 yearలోనో ఈయన కూడా శివైక్యం చెందారు.
సో దాన్ని ఒక్కసారిగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని మననం చేసుకున్నట్టుగా, లేదా ఆయనకి ఒక గ్రాట్యుటీ సమర్పించే విధంగా కొంతమంది దర్శకులు అభిమానులతో చేయించారు. దాని పరంగా రాజమౌళి గారు అట్లాంటి వాళ్ళు చేసినప్పుడు కృష్ణవంశీ గారు కూడా పిలిచారు. రీసెంట్గా 3 ఎపిసోడ్లు కూడా, మొన్న సండేతో 3 ఎపిసోడ్ కూడా రిలీజ్ చేశారు. ఇది ఒక ఈటీవీ విన్ యాప్లో వస్తుంది. సో ఆ ఫస్ట్ ఎపిసోడ్లోనే కృష్ణవంశీ గారు పిలిచినప్పుడు ఆయన ఎమోషనల్ అయిపోయాడు. ఎందుకంటే కృష్ణవంశీ గారి మెంటాలిటీ ఎట్లాంటిది ఉంటుందంటే, ఎవరైనా తనకు బాగా సన్నిహితులు కావలసిన వాళ్ళు అకస్మాత్తుగా చనిపోతే ఆ బాడీని చూడడానికి కూడా వెళ్ళడంట ఆయన. ఎందుకు వెళ్ళడంటే చాలామంది ఎక్కడికి రాడు అని అనుకుంటారు. కాదు, అది ఆయన అలా చూడలేడంట. అంటే నిన్నటి వరకు నాతో పాటు కలిసి తిరిగాడు కదా, నా పక్కనే కూర్చున్నాడు, ఈరోజు ఏంటి అలా పడుకుని ఉన్నాడు అని ఆ ఫీల్ని తట్టుకోలేడంట. సో అటువంటి ఒక కో డైరెక్టరు, అసిస్టెంట్ డైరెక్టర్లకి ఎలా ఏమైనా జరిగితేనే తట్టుకోలేని మనిషి, ఈయన్ని అత్యంత ఇష్టపడే వ్యక్తి, ఈయనకి గురువు, దైవము, ఒక తండ్రిలా భావించే సీతారామ శాస్త్రి గారు ఇక లేరు అనే విషయాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ఆయనే మదన పడిపోయి అసలు బయటి ప్రపంచంలో కూడా రాలేకపోయాడట. అంత కుళ్ళి ఏడ్చాడంట ఆయన. అంటే అంత ఇష్టం. జనరల్గా ఇప్పుడు ఎవరైనా ఏం చెప్తారు, నేను ఈ పాయింట్ చెప్పాను, దీన్ని బట్టి రచయిత నుంచి రాగొట్టుకున్నాను, లేదా ఇంకో డైరెక్టర్ ఉన్నాడు, నేను మ్యూజిక్ డైరెక్టర్ని పిండేస్తానండి, నేను నాకు కావాల్సిన లాక్కుంటానండి అని గొప్ప చెప్పుకుంటారు. బట్ ఈయన ఎంత మంచి సినిమా చేసినా, ఎంత ఎక్స్ట్రాడినరీ మూవీ పిక్చర్ డైరెక్ట్ చేసినా అస్సలు వాళ్ళ టాలెంట్ అండి, వాళ్ళు చేశారు, నేనేదో వాళ్ళతో చేయించుకున్నాను అని చెప్పి. ఇప్పుడు చాలా ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పానంటే, త్రివిక్రమ్ గారు కూడా కృష్ణవంశీ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన వ్యక్తే. బట్ త్రివిక్రమ్ గారి గురించి, కృష్ణవంశీ గారి గురించి అడిగితే లేదండి, ఆయన టాలెంటెడ్, ఆయన డెవలప్ అయ్యాడు, మీ దగ్గర చేశారు కదా, కొంచెం మీ శిష్యరేఖంలో అవైనా వచ్చి ఉంటాయి కదా అని అంటే, లేదు ఆయన టాలెంట్, ఆయన ఇది ఇట్లా మాట్లాడతారు. మరొక లాంటి అయితే నా శిష్యులు అని చెప్తారు. ఈయన అలా చెప్పడు. ఈవెన్ త్రివిక్రమ్ గారు కూడా ఏ రోజు కృష్ణవంశీ గారు నేను దగ్గర చేశాను, నేను ఆయన దగ్గర కొన్ని వానమాలు నేర్చుకోని చెప్పి ఏ రోజు ఈయన చెప్పలే, అలాగని ఆయనే చెప్పలే. అర్థమవుతుందా? ఈవెన్ అసలు త్రివిక్రమ్ గారికి ఆలోచింపు చేసే పాట ఏంటి, అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రం అందామా అని, అది త్రివిక్రమ్ గారే ఒకసారి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి సన్మాన సభలో మాట్లాడారండి. ఆ పాట విని నేను పాకెట్లో చేతి పెట్టుకుని అలా వెళ్ళిపోతున్నాను అని చెప్పి దాని మీద చాలా ట్రోల్స్ కూడా వచ్చింది, 2 జేబుల్లో చేతులు పెట్టుకుని. సో అట్లా అంత ఆలోచింపజేసే పాట రాసిన సీతారామ శాస్త్రి గారు గొప్పవాళ్ళే, కానీ ఆ సాంగ్ పెట్టేలాగా అలాంటి సినిమా తీసిన వ్యక్తికి మనం నీరాజన ఇవ్వట్లేదు. నీరాజన అంటే పోనీ పొగడతా, నీరాజన అనకూడదేమో, ఒక కనీసం కృష్ణవంశీ గారు అంత ఇది కదా. అది కూడా పార్థసారథి గారు అదే అడిగారు ఇంటర్వ్యూలో, సార్ మీరు అసలు చూస్తున్నాను మీకు ప్రతిదీ వాళ్ళ వల్లే అంటున్నారు కానీ మీ గొప్పతనం ఏమి ఒప్పుకోవట్లేదు అంటే, అదే లేదండి, దేవుడి దగ్గరికి వెళ్తాం, ప్రసాదం పెడితే తీసుకొచ్చేయడమే, కాకపోతే ఒక్కొక్క రోజు మారాం చేస్తాం, ఈ ప్రసాదం వద్దు, ఆ ప్రసాదం కావాలి, చక్కెర పొంగలి కావాలి, పులిహోర కావాలని అడుగుతాం. బట్ దేవుడి దగ్గర అన్ని ప్రసాదాలు ఉంటాయి, ఆ సత్తా ఆయనకు ఉంది. ప్రతిదీ కూడా ఫిలాసఫీగా చెప్తాడు ఆయన. ఇప్పుడు కాలేజ్ డేస్ ఇప్పుడు రెగ్యులర్గా ఉండే సాంగ్స్ ఉంటాయి, బట్ గులాబీలో సాంగ్ ఉంటుంది, క్లాస్ రూమ్లో తపస్సు చేయుట వేస్ట్ రా గురు, బయట ఉన్నది ప్రపంచం అనేది, కాలేజీలో మహారాజులు ఆ గేట్ దాటితే ప్రజలు అవుదురు అన్నట్టుగా. అది చిన్న కాన్సెప్ట్, మనకి ఎందుకు అర్థం కాల, అంత బాగా చెప్తాడు ఆయన ఫిలాసఫీ. అంటే చదువు ఒకటే కాదు పరమార్థం జీవితానికి, అసలు బయటి ప్రపంచం చూడాలి, అది కదా జీవితం అని పాట రూపంలో కూడా ఆయన ఫిలాసఫీ చెప్తాడు. ఎక్కడ కూడా ఏ పాట కూడా ఏదో రాశారో అన్నట్టు ఉండదు, కంపల్సరీగా దాంట్లో ఒక ఫిలాసఫీ ఉంటుంది, ఒక డెప్త్ ఉంటుంది. అలాగే మనసిచ్చుడులో ఒక పాట ఉంటుంది, బోడి చదువులు వేస్తూ మీ బుర్రంతా భోంచేస్తూ అని. సో అట్లా ఎక్కడికక్కడ ఆయన అవకాశం ఉన్న ప్రతిదీ కూడా భలే రాస్తారు అని చెప్పి కృష్ణవంశీ గారు చెప్పడం. సో ఆయనకి అంత ఇష్టం కాబట్టి అంత ఎమోషన్ అయ్యాడు. ఈవెన్ ఒక 5-6 years బ్యాక్ మంచు లక్ష్మి గారు కూడా ఒక ప్రోగ్రామ్ చేశారు, ప్రేమతో లక్ష్మి అని ఏదో సంథింగ్. దానికి కూడా ఇట్లాగే కృష్ణవంశీ గారు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు అందులో గెస్ట్ అపీరెన్స్ సీతారామ శాస్త్రి గారు వెనక నుంచి వస్తారంట. అరే ఈయన గురూజీ అనేవారు, ఆయన ఈయన్ని అబ్బాయి అని పిలిచేవాడంట. సో అంత సాన్నిహిత్యం ఉన్న వ్యక్తి ఒకసారి ఇంకా లేరు ఆయన. అంటే ఆయన ఏ చిన్న కథ రాసుకున్నా, ఏ సినిమా చేసినా ఫస్ట్ గురూజీ చూస్తేనే నెక్స్ట్ థియేటర్లో కానీ డిస్ట్రిబ్యూటర్ కానీ పిలవడం, మాట్లాడని చేసేవారట. ఓకే. సో ఈవెన్ సింధూరం సినిమా చూపించిన తర్వాతే అబ్బాయి అదే అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతం లక్కీగా రాత్రే ఇప్పుడు ఇచ్చాడు ఆ సినిమా ఈటీవీలో చూశాను. సో అంత ఇష్టం కాబట్టే కృష్ణవంశీ గారు ఎమోషనల్. ఇప్పుడు బాలు గారు, సీతారామ శాస్త్రి గారు వ్యక్తులు శివైక్కించినప్పుడు నాలాంటి వాడిని కూడా ఏడ్చానండి. అరే ఇటువంటి వాళ్ళు మళ్ళీ రారు పుట్టరు కదా అని. మరి అంత
అంత సన్నిహితంగా వెలిగి తండ్రి కొడుకులు ఉన్న బంధంలో ఉన్న మనిషికి పై కృష్ణవంశీ అందరితో ఎక్కువగా విధం మింగిల్ అవడు ఆయన పనేదో ఆయన. అటువంటి వ్యక్తి అంత గొప్ప మహానుభావుడితో కలిసి నేను ప్రయాణం చేశానని చెప్పడానికి కూడా ఎమోషన్ అయిపోయాడు, కళ్ళలు నీరు వచ్చేసి చెప్తుంటే. తప్పదు ఎవరికైనా. ఓకే సార్, థ్యాంక్ యూ.